సీతారామ ప్రాజెక్టు వల్ల జిల్లా రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రైతాంగాన్ని మోసం చేసి పోటీపడి ఖమ్మం జిల్లాకు నీళ్లను తీసుకుపోతున్నారని ఆరోపించారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టునకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు జిల్లా రైతాంగాన్ని మోసం చేసి ఖమ్మం జిల్లాకు సాగునీటిని తరలిస్తున్నారని కాంతారావు విమర్శించారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెబుతూ ఈ నెల 30న పూసుగూడెం వద్ద శిలాఫలకానికి సీఎం ఫోటో పెట్టి పిండ ప్రదానం చేస్తామన్నారు. రైతాంగానికి సాగునీరు అందించేంత వరకు బీఆర్ఎస్ తన ఆందోళనను కొనసాగిస్తుందని రేగా స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, లేకపోతే ఇయర్ మళ్ళీ ఎన్నికల కోసమే రైతు భరోసా. ఎన్నికల భరోసా ఇది, అంతే తప్ప ఇది రైతు భరోసా కాదు, ఎన్నికల భరోసా. ఎన్నికల కోసం మళ్ళీ ఇస్తా ఉన్నారు తప్ప వేరే ఏమి లేదు. ఎన్నికలు లేకపోతే ఇప్పట్లో రావు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇచ్చినట్టు చేసి మళ్ళీ మాయ చేసి మళ్ళీ ఓట్లు దండుకోవాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కథం, మళ్ళీ పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి పడేసి, స్థానిక సంస్థల్ని ట్యాంకర్ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి మరి డంప్ యార్డ్లు ఏర్పాటు చేసి చెత్త చెదాలను సేకరించడానికి ఎక్కడికక్కడ కాలువలు క్లీన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమంలో చేసేది, మొత్తం ఉత్సవాల లెక్క నడిపించేటువంటి పరిస్థితి. ఎక్కడైతే డంప్ యార్డ్ ఉన్నటువంటి పెద్ద చెత్త చెదారం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ అక్కడ మొత్తం కూడా మేము పార్కులు ఏర్పాటు చేసినాం. పెద్ద ఎత్తున పార్కులు ఏర్పాటు చేసి అక్కడనే బర్త్డేలు చేసుకునేటువంటి పరిస్థితి. సిద్దిపేటలో మా హరీష్ రావు గారు, మా గౌరవ సీనియర్ శాసనసభ్యులు, గౌరవ మంత్రి పెద్ద ఎత్తున ఎక్కడైతే చెత్త చెదారం పోసేటువంటిది ఉందో అక్కడ బర్త్డే నిర్వహించుకున్నాడు. అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యల్ని ఛాలెంజ్గా తీసుకుని ఒక టాస్క్గా తీసుకుని పనిచేస్తే ఇప్పుడు ఎన్నికలు వస్తే రైతు భరోసా అంటారు, ఎన్నికలు రాకపోతే లేదు, మళ్ళీ పట్టించుకునే పరిస్థితి లేదు. దాన్ని కోసిన డబ్బులు ఎలా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి దౌర్భాగ్యం అనుకుండడం అనేది. ఇంత దౌర్భాగ్యంగా ఎవరన్నా మాట్లాడారు ఎక్కడన్నా? దొంగలు చూసినట్టు చూస్తామని చెప్పులు ఎత్తకపోతారు అనే పరిస్థితి మాట్లాడుతూ ఉంటే ఇక వీళ్ళేం భరోసా కల్పిస్తారు ప్రజలకు అని చెప్పేసి, అందుకని బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు చేసేటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బయటికి తీస్తూ ఉన్నది. కాబట్టి మరి అవన్నీ తట్టుకోలేక, మాకు సమాధానం చెప్పలేక, ప్రెస్ ముందు సమాధానం చెప్పలేక, మీడియా ముందు సమాధానం చెప్పలేక కేవలం ఏంటంటే ఏదో గుడ్డ కాల్చి మీదేయాలి, టైంపాస్ చేయాలి, 5 సంవత్సరాలు ఎట్లా టైంపాస్ చేసుకుందామా, ఎట్లా సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప వేరేది లేనేలేదు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తాం. ముఖ్యమంత్రి గారేమో నాట్ల సీజన్లో రైతు బంధు ఇచ్చేది, నాట్లు వస్తూ ఉన్నాయంటే టింగ్ టింగ్ అని పడేది. వీళ్ళే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, లేకపోతే ఇయర్ మళ్ళీ ఎన్నికల కోసమే రైతు భరోసా. ఎన్నికల భరోసా ఇది, అంతే తప్ప ఇది రైతు భరోసా కాదు, ఎన్నికల భరోసా. ఎన్నికల కోసం మళ్ళీ ఇస్తా ఉన్నారు తప్ప వేరే ఏమి లేదు. ఎన్నికలు లేకపోతే ఇప్పట్లో రావు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇచ్చినట్టు చేసి మళ్ళీ మాయ చేసి మళ్ళీ ఓట్లు దండుకోవాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కథం, మళ్ళీ పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి పడేసి, స్థానిక సంస్థల్ని ట్యాంకర్ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి